గతం కంటే భిన్నంగా సోషల్ ప్రశ్నలు, సైకాలజీలో కొంత తేలిక, కొంత కఠినం అంటూ ఇచ్చారు. ఇంగ్లీష్‌లో కఠినంగా ప్రశ్నలు. తొలి రోజు టెట్‌కు 6,653 మంది గైర్హాజరు అంటూ ఇచ్చారనమాట. సో, ఇక్కడైతే మనకి తొలి రోజు సాధారణంగానే టెట్ ప్రశ్నలు వచ్చినట్లు అభ్యర్థులు తెలిపారు. ఆన్‌లైన్ పరీక్షలు తొలి రోజు పేపర్ 2 సోషల్ విభాగం తెలుగు మీడియంలో ఉదయం ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జనగామ, జగిత్యాల, గద్వాల జిల్లాలకు, మధ్యాహ్నం కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, వికారాబాద్ జిల్లాల అభ్యర్థులకు జరిగాయి. సోషల్ పేపర్‌లో తెలుగు విభాగంలో కవి పరిచయాలు, సందులు, ఛందస్సు, గద్య భాగం ఇంకా తదితర అంశాలపై ప్రశ్నలు అడిగారు. ఇక సైకాలజీలో ఎప్పటిలాగే కొంత తేలికగా, కొంత కఠినంగా ప్రశ్నల సరళి ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. ఇంగ్లీష్ విభాగంలో గతంలాగే ప్రశ్నల సరళి కొంత హార్డ్‌గానే ఇచ్చారని పేర్కొన్నారు. సోషల్ కంటెంట్ సోషల్ కంటెంట్ విభాగంలో గతం కంటే ప్రశ్నలు భిన్నంగా అడిగారని, అన్ని అంశాల్లో పరిశీలన చేసినట్టు ప్రశ్నల సరళి ఉందని అభ్యర్థులు వెల్లడించారు. సొంత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకున్నా ఇతర జిల్లాల్లోని పరీక్ష రాసిన అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఇక్కడ మనకి 6,000 మంది గైర్హాజరంటిచ్చారు. తొలి రోజు పరీక్షలకు 6,653 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. తొలి సెషన్‌లో 49 కేంద్రాల్లో 12,815 మందికి 9,259 అంటే 72.25% మంది హాజరు కాగా 3,556 మంది గైర్హాజరయ్యారు. రెండో సెషన్‌లో 52 పరీక్షా కేంద్రాల్లో 12,734 మందికి 9,637 మంది హాజరు కాగా అంటే 68% మంది హాజరు కాగా 3,097 మంది గైర్హాజరయ్యారు. ఈ నెల 5వ తేదీన టెట్ పేపర్ 2 పరీక్ష జరగనుంది. ఈ నెల 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు టెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తెలిపారు అంటూ ఇచ్చారనమాట.